కవులు, కళాకారులు, సినిమోళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, భాషల మీద కాయిషున్నోళ్ళు, పబ్లిక్ కు సేవ చేసినోళ్ళు, ఇట్లా ఎంతో మంది ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనులు, సాధించిన విజయాలను గుర్తించి సర్కారోళ్ళు అవార్డులు పంచుతుంటారు ప్రతేడు. ఈ ఏడు పద్మ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయో మొన్న సాటింపేసిండ్రు కదా. ఇవాళ ఢిల్లీకి పిలిచి అవార్డులు పంచిండ్రు. మరి చూద్దాం పాన్రి. డాక్టర్ దొవ్వూర్ నాగేశ్వర్ రెడ్డి, చికిత్స గ్యాస్ట్రోఎంట్రాలజీ. మన హైదరాబాద్ ఏఐజీ దవాఖానా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సార్ కు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది రాష్ట్రపతి మేడం. ఇదివరకే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వచ్చినాయి సార్ కు. ఇక ఇటు చూడుర్రి. పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ, కళా ఫిల్మ్ అభినయ్. మంచిగా పంచగట్టుకొని పద్మభూషణ్ అవార్డు తీసుకుంటానికి వచ్చిండు బాలకృష్ణ సారు. తెలుగు కట్టుబొట్టును ఢిల్లీ పెద్దల ముంగట సాటింపేసిండు అన్నట్టు. ఇంటోళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు అవార్డు తీసుకుంటుంటే. అట్లనే తమిళ హీరో అజిత్ కుమార్, శేఖర్ కపూర్ సార్లకు, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు, హాకీ ఆటగాడు శ్రీజేష్ కు పద్మభూషణ్ వచ్చింది. తెలుగు అవధాని మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ఇచ్చిండ్రు. బుర్రకథ చెప్పే మిర్యాల అప్పారావు తరపున ఆయన బిడ్డ తీసుకున్నది. కర్ణాటకలో తోలు బొమ్మలాట ఆడించే భీమావకు అవార్డు ఇస్తుంటే అందరూ సప్పట్లు. అవ్వకు 96 ఏళ్ళు, మళ్ళా బయట దేశాల సుత ఆడిచ్చిందట. కవులు, కళాకారులు, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, నలుగురికి అక్కడికచ్చే పనులు చేసిన వాళ్లకు పద్మశ్రీ అవార్డులు పంచిండ్రు. మీది దానికి రాలేని పెద్ద మనుషులుంటే రాష్ట్రపతి మేడమే కిందికి వచ్చింది. కొందరిని వీల్ చైర్లో తీసుకొచ్చి సన్మానం చేసిండ్రు. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు చూస్తానికి. పద్మ అవార్డులు వచ్చిన ఇంకా కొందరికి మళ్ళీ పరిపంచుతారట. जय जयनाचरण बाठारी, कला लोक गायन. श्री गणेश्वर शास्त्री, साहित्य एवं शिक्षा.